మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంగమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో నుండి దీవెన మీకు కలుగునుగాక. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారం మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆపత్కాలమున మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు, శ్రమలో, శోధనలో, ఇబ్బందులో, శత్రుభయంతో మనము చుట్టుముట్టి ఉన్నప్పుడు దావీదు మహారాజు కూడా అనేక మార్లు దేవుని ఆశ్రయించి, నా శైలము, నా కోట, నా కొండ, నన్ను రక్షించుటకు ప్రాకారం గల ఇల్లుగా ఉన్నాడని 31వ కీర్తనలో 1వ వచనంలో, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయంగాను ప్రాకారం గల ఇల్లుగాను, నా కొండ, నా కోట నీవే, నా ఆశ్రయదుర్గము నీవే అని దేవుని వాక్యంలో దేవుని ఆశ్రయించుచు ఆపత్కాలంలో ఆయనకు ప్రార్థించి, ఆయన తన పర్ణశాలలో ఆయన నన్ను దాచును అని దేవుని వాక్యంలో మనం చదువుకున్న 27వ కీర్తనలో, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, గుడారపు మాటను నన్ను దాచును అంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన తన గుడారం మాటను దాచును అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే ఎప్పుడు అంటే 8వ వచనంలో, 31వ అధ్యాయం 8వ వచనంలో, నీవు శత్రువు చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలంలో నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూరు పుడుచుతూ నా ఇండ్లు గతించున్నవి, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచు ఉన్నవి. 14వ వచనంలో 31వ అధ్యాయం, యెహోవా నీ యందు నమ్మకించి ఉన్నాను, నీవే నా దేవుడు అనుకుంటున్నాను, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము 32వ అధ్యాయం 7వ వచనం, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానంతో నీవు నన్ను ఆవరించెదవు. ఎందుకనగా యెహోవా యందు నమ్మికించు వారికి ఆయన కృప ఆవరించుచు ఉన్నది. ఆపత్కాలంలో ఆదుకుని మన దేవుడు, ఆపత్కాలంలో మనకు సహాయం చేయి మన దేవుడు, మనం ప్రార్థించినప్పుడు మన విజ్ఞాపన ఆలకించే దేవుడు, మన మొరను విన్నపమును చెవిని పెట్టి దేవుడు, మనకు సహాయం చేయు దేవుడు, ఆయన పర్ణశాలలో దాచుతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట 4వ అధ్యాయము 6వ వచనంలో, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అంటున్నాడు. పగలు ఎండ దెబ్బైన నిత్యంలో, రాత్రి వెన్నెల దెబ్బైన నిత్యంలో ఏ అపాయం రాకుండా యెహోవా తన పర్ణశాల. అందుకే భక్తుడైన దావీదు 61వ కీర్తనలో ఇలాగంటే, యుగ యుగములు నీ గుడారంలో నేను నివసించేదను. 61వ కీర్తన 4వ వచనము, యుగ యుగములు నీ గుడారంలో నేను నివసించేదను, నీ రెక్కల చాటును దాగుకుందను. ఆయన తన రెక్కల చాటును మనలను ఆపత్కాలంలో తన రెక్కల చాటును దాచుతాడు. ఆయన పర్ణశాల ఒకటి ఆయన ఏర్పరిచి ఉన్నాడు, అది దేవుని మందిరము, దేవుని నివాసము. ఆ రెక్కలు, అందుకే ఆపత్కాలంలో నా దేవునికి నేను మొరపెట్టినప్పుడు అనే మాట మనం చదువుకుంటాం. ఆపత్కాలమందు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనంలో, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులా వచ్చెను. ఎందుకనగా 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆయన
ఎప్పుడు రక్షిస్తాడంటే 4వ వచనంలో, మరణ పాశంలో నన్ను చుట్టుకొని ఉండెనను, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశంలో నన్ను అరికట్టగను, మరణ పూర్లు నన్ను ఆవరింపగాను, ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఆ మొరపెట్టినప్పుడు అంటే 17వ కీర్తనలో 9వ వచనం ఆఖరి భాగం, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అని ప్రార్థన చేస్తూ, ఆయన రెక్కల నీడ కింద ఆయన ఎలాగూ కాపాడుతాడంటే 17వ అధ్యాయము ఎలాగూ ప్రార్థన చేశాడు. 8, 9 వచనాల్లో, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము ప్రభువా అని ప్రార్థన చేశాను. అందుకే 27వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు ఆశ్రయదుర్గము. ఆయనను ఆశ్రయించి నువ్వు రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారము గల ఇల్లుగాను, అంటే ప్రాకారం అంటే రక్షణ కంచెను వేసి కాపాడువాడు, గుడారపు మాటను దాచువాడు ఆయన అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన కాపుదల సంరక్షణ, ఎందుకనగా ఆయన తన భక్తులను కాపాడతాడని కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ, ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికి కాపాడబడతాడు. ఆయన గుడారపు మాటను దాచుతాడు. ఆపత్కాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకే 37వ అధ్యాయం 39, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు కనుక ఆయన వారిని తన భక్తిహీనుల చేతిలో నుండి విడిపించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఆపత్కాలంలో ఆదుకుని దేవుడు, మనకు సహాయం చేయ దేవుడు, మన గుడారం మాటను దాచు దేవుడు. ఆయన మనకు ఆశ్రయమై ప్రాకారము గల ఇల్లుగాను ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం ప్రతినిత్యము మన ఆపత్కాలంలో మన దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించు దేవుడని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన భక్తులను విడవక కాపాడుతూ, ఎలా కాపాడుతాడంట అంటే ఎన్నటండ్రికి కాపాడబడతాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇలాగూ ఇశ్రాయేలు గురించి రాస్తూ, యెహోవా దేవుడు ఇశ్రాయేలును ఎలాగూ కాపాడుతాడని 61వ అధ్యాయంలో ఇలాగ దేవుడు 62వ అధ్యాయం 6వ వచనంలో, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారిని వచ్చి ఉన్నాను, రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. కావలి వారిని అంటే తన దూతలను కావలి ఉంచారు వారు. అందుకే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఎందుకనగా నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే దేవుడు కాపాడువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలు మాత్రమే కాక తను ఆశ్రయించిన వారందరినీ ఆయన కునుకక కాపాడు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఎలాగూ కాపాడుతాడు అనేది అది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ కాపుదల సంరక్షణ. అటువంటి ఎలాగుంటుందంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనంలో, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును అంటాడు. మనల్ని కూడా దేవుడు ఆపత్కాలం మనము ఆయన ఆశ్రయదుర్గముగా చేసుకొని ప్రతినిత్యం మనం ఆశ్రయించేవారుగా ఉన్నప్పుడు దేవుడు పక్షులు ఎగుర్చు తమ పిల్లలను కాపాడినట్లు ఎలా కాపాడుతాడంటే విడిపించుచు తప్పించుచు కాపాడుతూ ఉంటాడు. శత్రువు భయం మన శత్రువు ఎవరు అపాధి శోధనలు మనం విడిపిస్తూ ఉంటాడు, తప్పించుచూ ఉంటాడు. ఎందుకనగా నీ ఆశ్రయదుర్గమైన నీ శైలముగా ఉన్న ప్రాకారం గల ఇల్లుగా ఉన్న నీ దేవుని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు నీకు ధైర్యం పుట్టించి ఆయన నిన్ను తన పర్ణశాలలో తన గుడారం మాటన, అందుకే దావీదు భక్తుడు, నేను యుగయుగములు నీ గుడారంలో నివసించాను, నీ మందిరమునందు నివసించేవారు తండ్రి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేది, కృపాక్షేమములే నా వెంట వచ్చునని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం నా దాగు చోటు నీవే ప్రభువా, నా ఆశ్రయదుర్గము నీవే ప్రభువా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నీవు
నన్ను ఆదరించేవాడు, కృప చూపువాడు, సహాయం చేయవాడు, కునుకక కాపాడువాడు అని దేవుడి వాక్యంలో మనం ధ్యానించిన ప్రకారం ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థించి అప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ఎప్పుడైతే 118వ కీర్తనలు ఎలాగ భక్తులు ఇరుకురందుంటే నేను యెహోవాకు మొరపెట్టింది, విశాల స్థలం ఉంది యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకనగా యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నన్నేమీ చేయగలరని. ఎందుకనగా ఆయన దయాదాక్షిణ్యపుడు, తన ఎందు భయభక్తులు గల వారిని కునుకక కాపాడు దేవుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు, మన స్థుతులకు కారణభూతుడు. ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడువక కాపాడుతూ ఉంటాడని కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించురు, ఎందుకనగా నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. అయ్యా నీవే నా దాగు చోటు, నా ఆశ్రయదుర్గము. ప్రభా ఆపత్కాలంలో ప్రార్థించినప్పుడు నీ పర్ణశాలలో నన్ను దాచు దేవుడవు ప్రభా, నన్ను కాపాడు దేవుడవు, కునుకక కాపాడు దేవుడవు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టువాడు కావున ఈ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఆయన నామం ఎరుగా నమ్ముకున్నప్పుడు ఆయన ఆశ్రయించుట, ఆయన కృప కొరకు కనిపెట్టుట, ఆయన ఆశ్రయించేవారు విడిచిపెట్టే దేవుడు. వారు ఎన్నటన్నిటికీ భక్తులు కాపాడబడతారు. అప్పుడు ఆయన తన రెక్కల నీడ కింద ఎలాగూ అంటే నిర్గమాకాండంలో చక్కని మాట మనం చూడవచ్చు. 19వ అధ్యాయము నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలును ఎలా కాపాడంట, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దల రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు కాబట్టి అలాగూ ఆయన మన భారమును మోయేవాడుగా ఉన్నాడు. ఆయన మన భారము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను కాపాడు. నీ ఆపత్కాలం ముందు ఆయనకు మొర్రపెట్టుము, ఆయన నిన్ను తన పర్ణశాలలో శత్రు భారం నుండి నిన్ను విడిపించి కాపాడి నిన్ను దాచు, తన రెక్కల నీడ కింద నిన్ను దాచి కాపాడుతాడు. ప్రభువా నీ సహాయం బట్టి స్తోత్రాలు ప్రభు అని మనం ప్రార్థిస్తూ ఆయన నమ్ముకొని మనం కష్టకాలంలో ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన గుడారం మాట మనం దాచు దేవుడు, ఆపత్కాలం తన పర్ణశాలలో మనం దాచు దేవుడు, మనకు రక్షణ ప్రాకారం గల ఇల్లుగా ఉండే దేవుడు, శైలముగా ఉండే దేవుడు, ఆశ్రయదుర్గంగా ఉండే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనలను ఆదరించి సహాయం చేయ దేవుడు. ఆయన మహోన్నతుడైన దీనిలేని మనల్ని కాపాడు దేవుడు, కొనుక కాపాడు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ప్రభువా మాకు సహాయం చేయము, మా కేడము, మా శైలము, మా ఆశ్రయదుర్గము నీవే ప్రభు, నిన్నే ఆశ్రయించుచున్నామని ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని తన గుడారం మాటలు దాచి తన పర్ణశాలను మనల్ని దాచి ఆపత్కాలంలో ఆయన మనం వినిపించే దేవుడు మనకున్నాడని పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో మరి ఎక్కువగా నిరీక్షించుచు మనము ప్రార్థించినప్పుడు దేవా నీవు నాకు సహాయం చేయి దేవుడు, మనం స్తోత్రం చెల్లించినప్పుడు నన్ను ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిని వెతుకువారముగా, ఆయన ఆపత్కాలంలో ఆయనను వెతుకువారముగా, ఆయనకు ప్రార్థించేవారముగా, విజ్ఞాపన చేయవారముగా, మనవి చేయవారముగా, మొరపెట్టువారముగా, ఆయన ఆలకించి ఆయన చిత్తముకు అనుకూలమైన ప్రార్థన చేయవారముగా, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం, మన దృష్టికి అంగీకారంగా ఉండే ప్రార్థన మనం చేసినప్పుడు మనకు సహాయం చేయుటకు మనకు తోడై ఉన్న మన దేవుడు. ఎందుకనగా 42వ కీర్తన 8వ వచనంలో నా జీవదాత నా దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. ఆ కాపుదల సంరక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తాడు. కాబట్టి మనలను ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుని దేవుడై ఉన్నాడు. రక్షణ ప్రకారముగా మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో ఆయన చుట్టూ మన చుట్టూ మనం ప్రార్థన ద్వారా ఆ రక్షణ ప్రకారం పట్టుకోవాలి. మనం ప్రార్థించే ప్రార్థన నిత్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించులని 34వ కీర్తనలో రాయబడిన ప్రకారం మనం కూడా అలాగూ ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చేయి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీవు నన్ను ఆదరించే దేవుడు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు ప్రభువా అని
మనం ప్రార్థించినప్పుడు ఆయన తన ఆపత్కాలం ముందు నీ ప్రార్థన ఆలకించి ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని నా 30వ కీర్తనలో ఇలాగ అంటున్నాడు. 8వ వచనంలో యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుంది. 11వ వచనం నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. ఎందుకనగా యెహోవా నీవే నా దేవుడు అని నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు నా బాధను దృష్టించి నీ గుడారం మాటను దాచి ఆపత్కాలం ముందు నాకు సహాయం చేయు దేవుడు అని నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మలను కరుణించి ప్రభువాన్ని మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉండి మనలను కరుణించే దేవుడు. అందుకే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 31 వచనం యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అని దేవుని వారు. కాబట్టి ఆయన ఆశ్రయించేవాడుగా, ఆయన నామం కొనియాడువాడుగా, ఆయన ప్రతినిత్యము ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ మన నిరీక్షణతో. అందుకే 18వ కీర్తన 1వ వచనంలో అంటాడు యెహోవా నా బలమా నేను ప్రేమించున్నదా మనం చదువుకున్న వాక్యంలో నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటున్నాడు. మనం ఆశ్రయించడం తగిన దేవుడు, ఆయన్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కాదు, కులికక కాపాడు దేవుడు, సహాయం చేయు దేవుడు అని దేవుడు వాక్యంలో రాయబడిన ప్రకారం మనం ప్రతినిత్యం దేవుని ఆశ్రయించే వారంగా, ఆయన కాపుదల సంరక్షణ పొందుకుని వారముగా, ఆయన గుడారం మాటన దాచబడినట్లుగా ఆయన మనలను ఏర్పరచుకున్నట్లుగా ఆయనకు ప్రతినిత్యం మనం ప్రార్థించే వారముగా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా అని మనం ప్రార్థించి ఆయన ఆశ్రయించి ఆయన మనలను మన శ్రమలో, కష్టంలో, శోధనలో, వేదనలో, దుఃఖంలో జ్ఞాపకం చేసుకునే ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఆయన సన్నిధిని వెతుకువారుగా ఉన్నప్పుడు. అందుకే 24వ కీర్తన 6వ వచనం ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవుని సన్నిధిని నివసించేవారు ఎటివారంట, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారు. వ్యర్థమాని అందు ఆనంద మనసు పెట్టకి కపటముగా ప్రమాణం చేయకు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగిన వారే వారు దేవుని సన్నిధిలో నివసిస్తారని, దేవుని కృపాతిశయములు ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన రక్షించేవాడుగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుని. ఎందుకనగా దావీదు భక్తుడు అంటాడు 16వ కీర్తనలో నేను ఆయన నా కుడిపార్శ్వ ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనంలో యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుని బహుగా స్తుతి నొందునుగా, ఆయన నా నిమిత్తము ప్రతిదండం చేయవాడు, జనములను నాకు లోపరిచేవాడు అని దేవుని వాక్యం. మనము గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపక మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తూ మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేసి ఆయన గుడారం మాట మనం దాచి ఆపత్కాలం తన పరిసరాల్లో దాచునని దేవుడు అటు ప్రార్థన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఆశ్రయిస్తూ రక్షణ ప్రకారం మనం కట్టుకొని దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడాలని మన ప్రార్థనలో అందరము ప్రతినిత్యం ప్రార్థించేవారుగా ఆ ప్రార్థన శక్తి మనం పొందుకొని అలాగూ దేవుని శక్తిచే కాపాడబడుటకు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుల మీకు స్తోత్రాలు. కృపగల దేవా, దయగల మాకు నామ తండ్రి, ఆపత్కాలం మీ గుడారం మాటను దాచు దేవుడు, పర్ణశాలలో మమ్మల్ని దాచు దేవుడు, మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టు దేవుడవు కావని ప్రభు. పక్షులు ఎలాగో తన పిల్లలు ఎగురుచు కాపాడుచు ఉండను, తప్పించుచు విడిపించుచు కాపాడుచు ఉన్న అలాగే వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు అలాగే మీరు కాపాడుతూ సంరక్షించి విడిపించి మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టి వాడవు కావు. నీ భక్తులు అన్నింటినీ కాపాడబడతారని ప్రభా మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన ఆ వాగ్దానం ప్రతి ఒక్కరికి తునికక కాపాడు దేవా, మా ప్రాణములు కాపాడుచున్న దేవా, మమ్మల్ని పోషించిన దేవ, సంరక్షించిన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ దినము ప్రభా ఎలక్షన్లో ఓటు వేయి వారు సమర్థమైన పరిపాలన జరిగించు నాయకులు దైవ చిత్తానుసారమైన మనసు గల వారిని మీరు ఎలాగో ఏర్పాటు చేసుకున్నారు. వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అలాగూ ప్రతి ఒక్కరూ తమ మనసులను అనుకూలపరచుకొని బాబా మంచి పరిపాలన సమర్థవంతులైన నాయకులను ఏర్పాటు చేసుకునే భాగ్యం దయచేయమని ప్రభా మీ చిత్తమును మా జీవితంలో జరిగించుటకు, మిమ్మల్ని ఆశ్రయించుటకు, మా ఆశ్రయదుర్గము, మా శైలము, మా కొండ, మా కోట ప్రకారం గల ఇల్లుగా మీరు మాకు ఉన్నందుకు స్తోత్రాలు. ఇప్పటివరకు కాపాడు దేవ మీకు స్తోత్రాలు, కాపాడుచున్న దేవ మీకు స్తోత్రాలు, పోషించిన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమము
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆదరించి మీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించును గాక ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె.